కాశీ. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పరమశివుడు, గంగమ్మ, కాశీ విశ్వనాథుడు. కానీ కాశీ కేవలం శివుడి క్షేత్రం మాత్రమే కాదు. ఈ పవిత్ర నగరంలో శ్రీరాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు కొలువై ఉన్న అనేక పవిత్ర ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులను ఆకర్షించే ఆలయాల్లో ఒకటి రామ్ లక్ష్మణ జానకి మందిరం. శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతిరూపం, సీతమ్మవారు అంటే సహనం, త్యాగం, ధైర్యానికి ప్రతీక, లక్ష్మణుడు అంటే అన్నపై అపారమైన ప్రేమ, సేవాభావానికి ప్రతిరూపం. అందుకే రాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు కలిసి ఉన్న ఆలయం అంటే భక్తులకు అది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. కాశీనగరంలోని వీధుల్లో అడుగుపెట్టినప్పటి నుంచే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు గంగమ్మ తల్లి, మరొక వైపు శివాలయాల గంటల శబ్దం, ఎక్కడ చూసినా వినిపించే రామనామం. ఈ పవిత్ర వాతావరణంలో రామ్ లక్ష్మణ జానకి దర్శనం భక్తుల మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. శ్రీరాముడిని ఎందుకు ధర్మమూర్తిగా పూజిస్తారు? రామాయణంలో శ్రీరాముడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. రాజ్యాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చినా, ఎన్నో పరీక్షలు ఎదురైనా తన కర్తవ్యాన్ని, ధర్మాన్ని పాటించాడు. అందుకే శ్రీరాముడిని కేవలం ఒక దేవుడిగా మాత్రమే కాకుండా ధర్మానికి మార్గదర్శిగా కూడా భక్తులు భావిస్తారు. అలాగే సీతమ్మ వారి పాత్ర కూడా ఎంతో గొప్పది. అరణ్యవాసంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. సీతమ్మ వారి జీవితం మనకు ఓర్పు, ధైర్యం, నమ్మకం వంటి ఎన్నో విలువలను గుర్తు చేస్తుంది. ఇక లక్ష్మణుడు అన్న శ్రీరాముడి వెంట అరణ్యవాసానికి వెళ్ళి తన సేవాభావాన్ని చూపించాడు. అన్నపై ప్రేమ, కుటుంబంపై బాధ్యత, త్యాగం ఎలా ఉండాలో లక్ష్మణుడి పాత్ర మనకు చెబుతుంది. అందుకే రామ్ లక్ష్మణ జానకి దర్శనం అంటే ఒకే ఆలయంలో మూడు గొప్ప విలువలను ఒకే ఆలయంలో మూడు గొప్ప విలువలను దర్శించుకోవడం లాంటిది. ధర్మం, ప్రేమ, త్యాగం. కాశీకి వచ్చే భక్తులు సాధారణంగా గంగా స్నానం చేసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. కాశీ విశ్వనాథుడి దర్శనం అనంతరం నగరంలోని ఇతర ఆలయాలను సందర్శించడం ద్వారా తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేసుకుంటారు. రామ్ లక్ష్మణ జానకి మందిరంలో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రీరాముడి ఆశీస్సులు తమపై ఉండాలని, సీతమ్మ వారి కరుణ లభించాలని, లక్ష్మణుడి సేవాభావం, ధైర్యం తమ జీవితాల్లో ఉండాలని ప్రార్థిస్తారు. రామ్ లక్ష్మణ జానకి మందిరం మనకు ఒక గొప్ప సందేశాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలకూడదు. కుటుంబం పట్ల ప్రేమను కోల్పోకూడదు. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలబడాలి. ఇదే రామాయణం మనకు నేర్పించే గొప్ప సందేశం. కాశీ గంగా తీరంలో శివనామం మారుమోగుతుంటే అదే పవిత్ర నగరంలో రామనామం కూడా భక్తుల హృదయాలను తాకుతుంది. శివుడి నగరమైన కాశీలో శ్రీరాముడి దర్శనం భక్తికి మరొక అందమైన అనుభూతిని అందిస్తుంది.